హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రొటెక్టర్ తెలుగు ఛానల్. సో ఎలా ఉన్నారు అందరూ? నిన్న చేద్దాం అనుకుని చేయలేదు ఫ్రెండ్స్, వీడియో కుదరలేదు. బట్ ఫ్రైడే నేను చెప్పడం జరిగింది కదా, సో ఒకవేళ ఫాల్ వస్తే వస్తుందని అండ్ ఎక్స్టెండ్ అవుద్దని కూడా చెప్పాను, అలాగే బౌన్స్ అవుద్దని కూడా చెప్పాను యాక్చువల్గా. బట్ సీరియస్లీ ఫ్రెండ్స్, మార్కెట్లో కరెక్షన్ వస్తుంది అనుకున్నాం, కానీ పైకి కూడా లెగనివ్వకుండా ఎంత దారుణంగా కొడతారు అంటే, బౌన్స్ ఇవ్వకుండా, అసలు బౌన్స్లు అనేవి లేకుండా కొడుతున్నారంటే ఎంత సివియర్గా ఉందంటే సెల్లింగ్ అసలు వర్స్ట్ ఫ్రెండ్స్. అసలు యాక్చువల్గా అయితే వెరీ లక్కీ, హోల్డింగ్స్ ఏం లేవు మై సెల్ఫ్. ఓకే, ఇంట్రాడే చేయడం వల్ల సో వెరీ లక్కీ. బ్లూ చిప్స్లో ఉన్నాయి, అవి లాంగ్ టర్మ్ కాబట్టి నో ప్రాబ్లం. బట్ స్వింగ్ కోసం తీసుకుని ఉంటే ఖచ్చితంగా అసలు మామూలు లాస్లో కూడా ఉండేవాడిని కాదు నేను పర్సనల్గా. ఓకే, సో ఇంట్రాడే చేయడం వల్ల ఇది ఒక అదృష్టము. అలాగే వెరీ లాంగ్ పోర్ట్ఫోలియో ఏంటంటే బిల్డ్ చేసుకుని మనం వదిలేయడమే తప్ప దాన్ని టచ్ కూడా చేయకూడదు అనమాట. అంటే అవసరం లేని క్యాష్ ఏదైనా ఉంటే అక్కడ డిపాజిట్ చేసుకుంటూ ఉంటాం. అది పక్కన పెడితే ఫ్రెండ్స్, ఒకసారి ఎఫ్ఐ డేటా చూద్దాం. ఓకే, ఇవాళ 7th బై వాల్యూ, సెల్ వాల్యూ, ఎఫ్ఐస్ ఇవాళ కూడా 22,000 crores అమ్మేశారు ఏకంగా. చూడండి అసలు ఫ్రెండ్స్, నార్మల్గా ఒక టైంలో 2,000 crores, 5,000 crores, 10,000 crores మీరు 2022 నుంచి కనుక ఫాలో అవుతుంటే, నేను అప్పటి నుంచి బాగా డేటా ఫాలో అయ్యాను. అప్పుడు 5,000, 6,000 crores ఉండే ఫ్రెండ్స్. ఓకేనా, పర్ డేకి. అసలు ఇప్పుడు ఒకసారి చూడండి, సెల్ వాల్యూ 22,350 crores అంటే అసలు ఏం అమ్మారు ఫ్రెండ్స్? అసలు ఏ రేంజ్లో అమ్మారంటారు అసలు. డిఏఎస్ అప్పటికి నిజంగా చెప్పాలంటే ఇవాళ ఇంకా పడిపోతుంది అనమాట ఈ లెక్కన. నిఫ్టీ ఒక 1000 పాయింట్లను, బ్యాంక్ నిఫ్టీ 2,000 పాయింట్లు వీళ్ళ కొనుండకపోయి ఉంటే. ఓకే, వాడెవర్, స్టిల్ 8,000 crores అంటే అందు గురించి ఇంత వరస్ట్గా పడింది మార్కెట్. ఓకే, 8,293 crores అంటే అసలు ఓకే. సో లెట్ ఇట్ బీ ఫ్రెండ్స్. ఇది ఇంకొప్పుడు నాకు తెలిసినంతవరకు థర్స్డే స్టార్ట్ చేశారు, ఫ్రైడే ఒక బౌన్స్ ఇచ్చి మళ్ళీ దాన్ని కిందకి నలిపేశారు. మండే పక్కాగా అట్లీస్ట్ కొంచెం అన్నా ఒక 30%, 40% బౌన్స్ వస్తుంది అనుకుంటే, అసలు మార్నింగ్ నుంచి ఏం కొట్టారు ఫ్రెండ్స్ అసలు. సో ఇప్పుడు నిఫ్టీ చూడాల్సింది ఇంట్రాడేలో కాదు. నేను మీకు ఇప్పుడు చూపించే టైం ఫ్రేమ్స్ క్వార్టర్లీ, మంత్లీ చూపిస్తాను. ఎందుకంటే నేను టెక్నికల్స్ ఇంకా ఇవి చెప్పాను కదా. సో జస్ట్ డిస్కషన్ వరకు అర్థం చేసుకుంటా ట్రై చేయండి. ఓకే, ఇది మంత్లీ టైం ఫ్రేమ్ ఫ్రెండ్స్. ఓకేనా, నేనైతే ముందు నుంచి వార్న్ చేస్తున్నాను. ఓకేనా, మన ప్రొట్రేటర్ తెలుగు ఛానల్లో నేను క్లియర్గా చెప్తున్నా. ఎంతమంది ఫాలో అవుతున్నారో నాకు తెలియదు. ఓకే, సో నేను ఈ క్యాండిల్, వీక్లీ క్యాండిల్ ఇది ఫామ్ అయినప్పుడు చెప్పా. మీరు ఆ వీడియోస్ కూడా చూసుకోండి. అంటే ప్రూవ్ చేసుకోవాలన్నా ఎవరికో చెప్పాలని అవసరం లేదు. బట్ సీరియస్లీ ఈ గ్రీన్ క్యాండిల్ పడిన తర్వాత, ఇదిగోండి ఈ వీక్లీ క్యాండిల్ పడింది. అప్పుడు నేను చెప్పా క్లియర్గా, నాకు చాలా డౌట్గా ఉంది ఇలాంటిది పడుతుంది అని. కానీ నేను కూడా ఫ్రెండ్స్ ఓపెన్గా చెప్తున్నా కదా, ఇది పడుతుంది అనుకున్నాను కానీ ఇది పడుతుంది అనుకోలేదు ఫ్రెండ్స్ నెక్స్ట్ వీక్. ఓకే, సో వెరీ అన్ఎక్స్పెక్టెడ్ మూవ్ అండ్ హైలీ వాలటైల్ మూవ్ అని చెప్పొచ్చు. ఓకే, ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్. ఓకే, అసలు ఇది అప్పుడే రాదు అనుకున్నది వచ్చేసింది. ఓకే, సో ఇక్కడి నుంచి ఇంకా హై రిస్క్ ట్రేడ్ అనమాట, హై రిస్క్ జోన్స్ ఇవన్నీ. అంటే కొంచెం భయపడుతున్నాను అనుకోకపోతే ముందే చెప్పేస్తున్నాను, ఎనీ ఫాల్ ఫ్రమ్ హియర్ ఫ్రెండ్స్. ఓకేనా, ఎనీ ఫాల్ ఫ్రమ్ హియర్ ఇట్ విల్ డ్రాగ్ డౌన్ ఫ్రెండ్స్. ఓకే, ఇది చాలా అంటే 2,000 పాయింట్ డ్రాప్ ఉంటుంది ఫ్రెండ్స్ నిఫ్టీ బ్యాంక్లో. ఆబ్వియస్గా ఇక్కడ 2,000 ఉందంటే నిఫ్టీలో 700 పాయింట్స్ నుంచి 800 పాయింట్స్ ఉంటుంది అనమాట, మినిమం టు మినిమం. ఓకే, సో ఇదే ఇంకా లాస్ట్ డ్రాప్ ఫ్రెండ్స్. ఈ డ్రాపే లాస్ట్ డ్రాప్ అనమాట. దీని తర్వాత కొంచెం మళ్ళీ పైకి వెళ్ళి కిందకి వస్తాడు తప్ప
వెంటనే అయితే చాలా 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 కష్టం. అంటే ఈ డ్రాపే ఇంక లాస్ట్ డ్రాప్. ఓకే, కరెక్షన్ కంప్లీట్ అయిపోయే డ్రాప్ అంటారు దీన్ని. బట్ ఈ డ్రాప్ చూసారు కదా, నేను క్యాండిల్ ఎంత డ్రా చేశాను. క్యాండిల్ అంటే క్యాండిల్ ఏం ఫామ్ అవ్వదు, ఇది ఇలా ఉంటుంది. అంటే కింద వరకు ఫస్ట్ వస్తాడు. ఓకే, ఇలా వస్తాడు కింద వరకు వచ్చి మళ్ళీ వెనక్కి బయింగ్ అనేది స్టార్ట్ అయ్యి మనం అందరం మనలాంటి రీటైల్ ట్రేడర్స్ అవ్వచ్చు, ఇంట్రాడే చేసేవాళ్ళు అవ్వచ్చు, స్కాల్పింగ్ చేసేవాళ్ళు అవ్వచ్చు, అందరూ కూడా మొత్తం లాస్లోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు కొనడం జరిగి మళ్ళీ మార్కెట్ని ప్రైస్ని పైకి తీసుకెళ్తారనమాట. ఓకే, సో ఇది మనందరికీ తెలుసు. కానీ మనకి వెయిటింగ్ అనేది ఒక్కొక్క ఎమోషన్ ద్వారా మనము గ్రీడీకి పోయి ఇక్కడి నుంచి పెరుగుతుంది, ఇక్కడి నుంచి పెరుగుతుంది, ఇక్కడి నుంచి పెరుగుతుంది అని చెప్పి యావరేజ్లు చేసుకుంటూ వెళ్ళిపోవడం వల్ల చివరాఖరికి వచ్చేటప్పటికి మనీ ఉండదు. ఓకే, ఇది మట్టుకు నేను కుదిరితే ఫ్రెండ్స్ నేను రేపే వీడియో చేస్తాను స్పెసిఫిక్గా టెక్నికల్స్ మీద, అది బాగా యూజ్ అవుతుంది. ఓకే, అండ్ ఇదిగోండి ఇంక ఇది లాస్ట్ డ్రాప్ కదా, ఇంక ఇది పక్కన పెట్టేద్దాం, ఇవన్నీ తీసేద్దాం. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే వీక్లీ కదా ఇది, నేను ఒకసారి మీకు క్వార్టర్లీ చూపిస్తాను చూడండి. ఇదిగోండి క్వార్టర్లీ, అర్థమవుతుంది కదా. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, ఈవెన్ నేను కూడా అనుకున్నా కూడా, ఈవెన్ దో మై సెల్ఫ్, ఓకే, నేను కూడా ఎంత తెలిసినా ఏం తెలిసినా ఒక మనిషికి ఒక్కొక్క గ్రీడీ లెవెల్ ఉంటుంది. ఆ లెవెల్లో ఎవడైనా సరే ట్రాప్లో పడాల్సిందే అనమాట. ఇప్పుడు చూడండి మీరు, ఇది క్వార్టర్లీ టైం ఫ్రేమ్. ఈవెన్ క్వార్టర్లీ టైం ఫ్రేమ్లో కూడా ఇలాంటివి పడతాయి కదా ఫ్రెండ్స్. ఇది కోవిడ్ టైంలో పడింది, అవునా? కోవిడ్ అయినా ఇది, కోవిడ్ తర్వాత లెట్ మీ సీ వన్స్, ఎస్ కోవిడ్ క్యాండిల్ ఇది. ఓకే, సో కోవిడ్ క్యాండిల్ ఇప్పుడు పడదు, కానీ పక్కన ఇప్పుడు మనకి ఏంటి జరుగుతుంది, వార్ వలన క్రూడ్ ఆయిల్ పెరుగుతుంది అంటున్నారు కదా. సో క్రూడ్ ఆయిల్ మీద మనకి ఒకటి చూపిస్తున్నారు. రెండోది వాల్యుయేషన్స్ అంటున్నారు. వాల్యుయేషన్స్ అని చెప్తున్నారే కానీ అసలు మిడ్ క్యాప్స్లో వాల్యుయేషన్స్ ఇంకా ఎక్కడున్నాయి? ఆల్మోస్ట్ చాలా స్టాక్స్ 50 నుంచి కొన్ని స్టాక్స్ అయితే 70% కూడా పడ్డాయి ఉన్నాయి. పోనీ ఫ్రంట్ లైన్ స్టాక్స్ తీసుకుంటే ఎనర్జీ స్టాక్స్, రైల్వే స్టాక్స్, పవర్ స్టాక్స్ ఇలాంటివి 30-40% కరెక్ట్ అయిపోయినాయి ఆల్రెడీ. ఓకే, సో దట్స్ ఏ హ్యూజ్ డిస్కౌంట్ యాక్చువల్గా అయితే. ఓకే, బట్ స్టిల్ ఇండెక్స్ కదా, బ్యాంక్స్ పెర్ఫామ్ చేస్తాయని వాళ్ళ సోది చెప్పారు కొన్ని ఛానల్స్లో. బ్యాంక్స్ పెర్ఫామ్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ ఎందుకు పడుతుంది? బ్యాంక్ నిఫ్టీలో ఏమన్నా మెటల్ స్టాక్స్ ఉంటాయా? బ్యాంక్ స్టాక్సే కదా ఉండేవి. సో అంటే ఎస్బీఐ, ఐసిఐసిఐ, యాక్సిస్, ఫెడరల్ బ్యాంకు ఇలాంటి స్టాక్స్ అన్నీ కూడా పడుతున్నాయి. అది ఒప్పుకోవాలి ఫస్ట్. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఈ కరెక్షన్ అనేది ఫ్రెండ్స్, ఇది గుడ్ కరెక్షన్ అనేది అందరికీ తెలుసు. కానీ ఆ కరెక్షన్ వచ్చేటప్పుడు కూడా కంగారులో పడుతున్న ఏదన్నా మనం సంథింగ్ లైక్ ఒకటి మన మీద పడుతుంది అన్నప్పుడు పక్కకు తప్పుకుంటాం తప్ప దానికి ఎదురు నిలబడం కదా. ఏదన్నా ఎవరన్నా ఒకటి రాయిసరినా కూడా మనం పక్కకు తప్పుకుంటాం, కానీ నాకు తగలదని చెప్పి నుంచుంటామా? ఇది కూడా అంతే, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ కూడా అంతే. ఫాల్ ఈజ్ ఎమినెంట్. ఫాల్ అనేది రావాలి, ఖచ్చితంగా రావాలి. ఏ సెక్టర్స్లో వీక్గా ఉందో ఆ సెక్టర్స్ పడిపోతాయి. ఏ స్టాక్స్ వీక్గా ఉన్నాయో సెక్టర్స్లో ఆ స్టాక్స్ కూడా పడిపోతాయి. ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉన్న స్టాక్స్ నిలబడతాయి. ఒకవేళ ఇప్పుడు పడినా ఈ నెక్స్ట్ వచ్చే ర్యాలీలో ఈ వీక్ రేపటి నుంచే ర్యాలీ రావచ్చు, లేదా నెక్స్ట్ వీక్ నుంచి రావచ్చు. ఆ ర్యాలీలో ఆ సెక్టర్లో ఉన్న ఆ పర్టికులర్ ఫండమెంటల్గా ఉన్న స్ట్రాంగ్ స్టాక్స్ అన్నీ పెర్ఫామ్ చేస్తాయి. అవి మనం చూస్ చేసుకుని దాన్ని బట్టి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఫ్రెండ్స్ మార్కెట్ ఈ క్వార్టర్ అంటే లాస్ట్ క్వార్టర్లో ఈ ఇయర్కి ఇక్కడ వరకు ప్రైస్ రాదంటారా? మీరు చెప్పండి. ప్రైస్ 46,315 ఫ్రెండ్స్. ఓకే, రఫ్లీ ఇంకొక 4,130 పాయింట్స్ ఉన్నాయి. ఇది నేను క్వార్టర్లీ టైం ఫ్రేమ్ మీద పెట్టా. ఓకేనా? కానీ ఇక్కడ యాక్చువల్గా ఈ పాటికి మీలో ఎవరో ఒకరికి థాట్ వచ్చి ఉంటుంది, ఇది గనక పడితే అది బేర్ ఫేజ్ కింద లెక్క. ఓకేనా ఫ్రెండ్స్? ఇది రాకూడదని అయితే నేను కోరుకుంటున్నాను. ఎందుకు తెలుసా? ఇలా పడింది అనుకుందాం. ఓకేనా, అనుకుందామా? అప్పుడు ఏమైంది?
ఈ ఈ పక్కనున్న ఇది సంథింగ్ లైక్ మనం ఈవినింగ్ స్టార్ అనుకుందాం, ఓకేనా. మార్నింగ్ స్టార్ అంటే కింద వస్తుంది, ఈవినింగ్ స్టార్ అనుకుందాం. యాక్చువల్గా ఇండక్షన్ క్యాండిల్ అది. ఈవినింగ్ స్టార్ అంటే ఏంటి అంటే ఇంకా అస్తమిస్తుంది. సో నెక్స్ట్ పడి క్యాండిల్స్ ఎలా ఉంటాయి ఆటోమేటిక్గా ఇలాగా, అంటే మధ్యలో గ్రీన్లు కూడా పడితే నేను మామూలుగా డ్రా చేసేస్తున్నాను. మార్కెట్లో ఇలాంటి కరెక్షన్ వస్తుంది అంటే బేర్ ఫేజ్ అనమాట ఇది. ఇది దాదాపుగా 1.5 సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు ఉంటుంది, 1.5 to 2 years ఉంటుంది. కానీ ఇది వస్తుందా ఏమో నాకు తెలియదు. ఎందుకంటే లాస్ట్ 3 days చూసిన తర్వాత అసలు ఎఫ్ఐ సడన్గా సెల్లింగ్ మొదలుపెట్టేసి చైనాలోకి ఎందుకు దూరుతానన్నారు. మొన్నటి పక్కన తెగ వారాలు జరుగుతుంటే సడన్గా హమాసు వీళ్ళు కొట్టుకుసేస్తున్నారని ఇజ్రాయెల్ వాళ్ళు మన మీద పట్టడం ఏంటి. క్రూడ్ ఆయిల్ రేట్ ఆల్రెడీ పెరుగుతుంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ పెరగడం ఏంటి, ఇంకా పెరిగిందని చెప్పి బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ఇవి సడన్గా మన ఇండియా మీద ఇంపాక్ట్ రావడం ఏంటి. ఇండియాలో రిజల్ట్స్ అంట ఆల్ ఆఫ్ ఎ సడన్ చాలా స్టాక్స్కి చాలా కంపెనీస్కి బ్యాడ్గా వచ్చినాయి అంట. ఓకే, సో ఇలాంటి కబుర్లన్నీ వస్తూ ఉంటాయి, అది చూపించారు కదా. సో రిజల్ట్స్ బ్యాడ్ అన్నారు. యూఎస్ మార్కెట్ మట్టికి ఆల్ టైమ్ హైస్లో ఉంటే వాడు ఫెడ్ మీటింగ్ పెట్టి వర్స్ట్ రిజల్ట్స్ ఇచ్చినా కూడా, ఫీడ్బ్యాక్లు ఇచ్చినా కూడా, మొన్నటి దాకా బాగాలేదన్న జాబ్ డేటా చాలా బాగుందని చెప్పి మళ్ళీ ఆల్ టైమ్ హైస్కి యూఎస్ మార్కెట్ వెళ్ళిపోయింది. సో ఎక్కడైనా రిలేషన్ ఉందా ఫ్రెండ్స్? సో ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అసలు ఎవ్వరూ ఇందులో ప్యానిక్ చెందాల్సిన అవసరమూ లేదు, భయపడాల్సిన అవసరమూ లేదు. ఓకే, ద ఓన్లీ వన్ హూ మస్ట్ బీ ఆర్ షుడ్ బీ ఆర్ ఆల్వేస్ హ్యావ్ టు హ్యావ్ ఫియర్ ఎవరికి ఉండాలంటే ఆప్షన్స్ బయింగ్ చేసిన వాళ్ళకి, ఓకే, అలాగే మార్జిన్ యూజ్ చేసుకుని ట్రేడ్ చేసేవాళ్ళకి స్టాప్ లాస్లో హిట్ అవుతాయి. అలాగే ఈ నెగిటివ్లో ఉన్నప్పుడు కవర్ చేసుకునే ఛాన్స్ కూడా ఉండదు, వాళ్ళే ఎక్కువ సిచ్యువేషన్లో బ్యాడ్గా ఉంటారు. ఓకే, నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఇన్ కేస్ మార్కెట్ కనుక ఫ్రెండ్స్, ఐ రిపీట్ అగైన్, రేపు పడితే ఫ్రెండ్స్, రేపు బయ్యింగ్ చాలా సివియర్గా ఉంటుంది ఫ్రెండ్స్. బయ్యింగ్ ఓకే, ఎంత సివియర్గా ఉంటుందంటే ఇవాళ ఒక టైంలో బ్యాంక్ నిఫ్టీ మీరు చూశారు కదా, నేను చూశాను, నేను బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ కూడా చేశాను. అసలు విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 2 minutesలో నాకు 250-270 పాయింట్స్ వచ్చినాయి. ఓకే, అది నేను మీకు ఒక్కసారి ఇక్కడ చూపిస్తాను. 5 minutes టైం ఫ్రేమ్, 2 minutesలో చేశాను యాక్చువల్గా నేను చేసింది. ఇదిగోండి ఫ్రెండ్స్, చూసారా ఇది అసలు 1000 point బౌన్స్ కింద నుంచి మళ్ళీ 1000 point కిందకి తీసుకొచ్చేసాడు చూడండి. అంటే ఇక్కడ ఎవరెవరైతే స్టాప్ లాస్లు పెట్టి కూర్చున్నారో పొద్దున్నుంచి ఈ బ్యాచ్ని మొత్తం హడావిడి చేసి పంపించేసి మళ్ళీ ఇక్కడి నుంచి బయింగ్లో కొనలేని వాళ్ళు ఇక్కడ ఎవరైతే కొన్నారో ఈ పోర్షన్లో ఇక్కడి నుంచి ఇంకా పైకి వెళ్ళిపోద్దని వాళ్ళందరినీ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడే పెట్టేశాడు. అంత దారుణమైన వాలటాలిటీ ఉంది విక్స్ ఇవాళ చూస్తే మీరు. ఓకేనా, సో టోటల్గా ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే రేపు, ఓకేనా, రేపు నేను సీరియస్ బయింగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, అది మార్నింగే వచ్చేసినా పర్వాలేదు, లేదా 10:30, 11:30 నుంచి స్టార్ట్ అయినా కూడా ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఏ వెరీ గ్రీన్ క్లోజ్ టుమారో, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వరల్డ్ సినారియో. ఎవరి మీదన్నా బాంబులు వేసుకునివ్వండి, ఎలాంటి పాలసీలు అన్నా రానివ్వండి, ఎలాంటి గవర్నమెంట్ ఫ్యాక్టర్స్ అన్నా ఉండనివ్వండి, ఎనీథింగ్ డజంట్ మ్యాటర్, బోత్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రేపు గ్రీన్లో క్లోజ్ అవుతాయి. అండ్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ వెరీ వెరీ సాలిడ్ ఫిగర్స్. అంటే బ్యాంక్ నిఫ్టీ మినిమం 500 points గ్రీన్లో క్లోజ్ అవ్వాలి, నిఫ్టీ అయితే మినిమం 250-200 points గ్రీన్లో క్లోజ్ అవుతుంది అనుకుంటున్నా. ఓకే, దానికన్నా పైన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, బట్ మధ్యలో హెవీ సెల్లింగ్ కూడా వస్తుంది, చాలా సీరియస్ సెల్లింగ్. ఎందుకంటే ఇప్పుడు బేర్స్ ఎంటర్ అయిపోయారు ఫేజ్లోకి. సో బేర్స్ వన్స్ ఎంటర్ అయిన తర్వాత వాళ్ళు గమ్ముని వదలరు. సో ప్రతి హర్డిల్ని దాటుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు లాంగ్స్ ఉన్నవాళ్ళు. సో నియరెస్ట్ బ్యాంక్ నిఫ్టీ మనకి గ్యాప్ ఇదిగోండి ఇక్కడ ఉంది, 52,800. ఓకే, మనకి దాదాపుగా 1,400 points ఉంది పైకి అప్ సైడ్ మూమెంటం. ఓకే, కానీ నేను అంత కూడా ఎక్స్పెక్ట్ చేయట్లా. వీడు
పడినప్పుడు ఎంత ఫాస్ట్గా పడుతుందో పెరిగినప్పుడు అంత ఫాస్ట్గా పెరగదు జనరల్గా. ఓకే, ఎందుకంటే రెసిస్టెన్స్ అలాగే ఉంటుంది, ఎక్స్పెక్టేషన్స్ ఉంటుంది. అలాగే ఇప్పుడు దాకా మనీ లూజ్ అయిపోయిన వాళ్ళందరూ ఫియర్లో ఉంటారు. ఓకే, సో ఆబ్వియస్గా అంత స్ట్రాంగ్ బయింగ్ రాదు. కానీ వన్ షాట్ ఈ ఫస్ట్ 10 to 15లో మ్యూచువల్ ఫండ్స్ జనరల్గా సిప్స్ రీషఫ్లింగ్ జరుగుతూ ఉంటుంది. అలాగే సిప్ అమౌంట్ అనేది అకౌంట్స్లోకి వెళ్తూ ఉంటుంది, ఐ మీన్ స్టాక్స్లోకి వెళ్తూ ఉంటుంది అనమాట, ప్రతి ఫండ్లోకి వెళ్తూ ఉంటుంది. సో అది యాడప్ అవుతుంది. అండ్ ఇది లాస్ట్ ఐ మీన్ ప్రతిదీ కూడా నిఫ్టీని మనకిప్పుడు క్వాంటిటీ పెంచారు కదా, నిఫ్టీ వచ్చేసి 60కి అనుకుంటా, 60 షేర్స్, బ్యాంక్ నిఫ్టీ 30, సంథింగ్ లైక్ దట్. ఓకే, అన్నిటికీ పెంచుకుంటా పోయారు ఇప్పుడు క్వాంటిటీ. ఇప్పుడు పొజిషన్ సైజింగ్ పెరిగిపోయింది. సో లాట్ సైజ్లో మనకి ఇదివరకటి కన్నా కూడా క్వాంటిటీ పెరగడం వల్ల మనం ఒక లాట్ తీసుకోవాలంటే మార్జిన్ ఎక్కువ కావాలి. అది ఈ October 20th నుంచి లాస్ట్ అనుకుంటా 21st. సో వీఆర్ గోయింగ్ టు సీ ఏ న్యూ ట్రెండ్ వన్స్ October లాస్ట్ వీక్ ఈజ్ డన్. సో మోస్ట్లీ లాస్ట్ వీక్ తర్వాత నుంచి మనం కొత్త ట్రెండ్ చూస్తాం. ఈ లోపల ఈ 20 ఇంకా నెక్స్ట్ రఫ్లీ ఇంకొక 13 days కూడా మనము అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ చూస్తాం ఫ్రెండ్స్. కానీ రేపు మట్టికి నేను పాజిటివ్గా చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, చాలా స్ట్రాంగ్గా ఉన్నాను, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది డౌన్ఫాల్. సో లెట్స్ సీ. నిఫ్టీ కూడా ఇంతే ఫ్రెండ్స్. సో నేను టెక్నికల్గా డిస్కస్ చేయదలుచుకోలేదు, బట్ నా వ్యూ చెప్దామని ఇది చేశాను ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ. అండ్ స్టాక్ స్పెసిఫిక్ అవన్నీ కూడా రేపు నేను ఖచ్చితంగా డిస్కస్ చేస్తాను ఒక సెపరేట్ వీడియోలో. ఓకేనా, థ్యాంక్ యూ.